కాంగ్రెస్ నాయకుడు రాజేందర్ రెడ్డి గారి మీద చాలా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి, ఆరోపణలు వస్తున్నాయి. తన ఇంటి ముందు ఉన్న ప్రభుత్వ స్థలాన్ని అంటే డ్రైనేజీని ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టాడని, దీని మూలంగా ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని ఆ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రాజేందర్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. సార్, మీరు ఆక్రమణదారుడిగా మారిందని అంటున్నారు, అది నిజమా? ఎవరైతే ఆక్రమణదారు అంటున్నారో వాళ్ళందరూ వచ్చి మీరు వచ్చి నా ప్లాట్ మెజర్ చేయండి. 36 × 120 ఫీట్లు అది మెజర్ చేయండి. నేను అందరూ 5 మెట్లు రోడ్డు మీద చేసుకుంటే నేను 1 మెట్టు రోడ్డు మీదకి వచ్చింది. అది అందరూ 10 ఫీట్లు 12 ఫీట్లు ర్యాంప్ చేసుకుంటే నాకు 2.5 ఫీట్లు ర్యాంప్ రోడ్డు మీదకి వచ్చింది. అంతే నా ఇంటి మొదలు ఉన్న మోరీ మీద అందరు వేసుకున్నట్లే నేను కూడా ఆ మురుగు వాసన వస్తుంది కాబట్టి మోరీ మీద స్లాబ్ వేయడం అయింది. ఒకవేళ నిజంగానే నేను చేసిన కార్యక్రమాల వల్ల ఎవరికైనా ఇబ్బంది జరిగితే నాకేం ఇబ్బంది లేదు తీసేయడానికి. అటువంటి అన్నీ తీసేసుకుంటారని నాకు కూడా తీసేయాలి, నాకు ఏమి ఇబ్బంది లేదు. అందరికంటే కూడా 1 ఫీట్ కానీ 2 ఫీట్లు ఎన్నిక ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను అక్కడ ఒకటి టాయిలెట్ కట్టించిన, జనరల్ టాయిలెట్ నా దగ్గరకు వచ్చేటోళ్ళ కొర కాదు, నా ఇంటి కొర కాదు, జనరల్ పబ్లిక్ కొరకు ఉపయోగపడడానికి టాయిలెట్ కట్టించి యూరినల్స్ కట్టించి నా వాటర్ ట్యాంకు నుంచి సప్లై పెట్టి నీళ్ళ సప్లై కూడా పెట్టినా. దాన్ని కూడా మీరు ఓరుస్తలేరు అంటే తీసేస్తాము అని అంటే మీ మున్సిపల్ అధికారులకు అంత మంచి ఉద్దేశం అంటే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని కూడా తీసేస్తామని మున్సిపల్ అధికారులకు కానీ కార్పొరేటర్లకు కానీ ఆ ప్రజలకు కానీ ఉంటే తీసేసుకోండి, నాకే అభ్యంతరం ఏం లేదు. అది నేను మున్సిపల్ ల్యాండ్లోనే కట్టినా, నా డబ్బులు పెట్టి కట్టినా, నా ఇంట్లోకి వెళ్ళి నీళ్ళు ఇస్తున్నా. అయితే సార్, మీ ఇంటి ముందు ఉన్న కాలువను కంప్లీట్గా మూసేసి దాని మీద బెడ్ వేసి దాని మీద ర్యాంప్ వేసి మీ కమర్షియల్ కాంప్లెక్స్లో ఉన్న షాపుల కోసం అక్కడ ఒక జనరేటర్ ఏర్పాటు చేసి ఇట్లా స్వార్థానికి పాల్పడుతున్నాడు. ఇది కరెక్ట్ కాదన్న అంశం ఒకటి. రెండోది ఏంటంటే మీ ఇంటి కింద ఉన్న డ్రైనేజ్ బెడ్ అడ్డం కట్టి మోరీ ఓపెన్ చేసినారు. రెండోది ఓపెన్గా టాయిలెట్లు కట్టి అసభ్యకరంగా అక్కడ తిరిగే మహిళలు కానీ ఇట్లా ఏరియా గుడికి వెళ్తున్నారు, వాళ్ళందరికీ ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక లీడర్ గా ఇది చేయడం కరెక్ట్ కాదని వాళ్ళు అంటున్నారు. సార్, దీని మీద మీ ఏరియాకి సంబంధించిన ప్రజాప్రతినిధులుగా ఇప్పటికే మున్సిపాలిటీలో కంప్లైంట్ చేసి రాండి, మున్సిపాలిటీ వాళ్ళు రాసి చూడండి, మీరు మీడియా మిత్రులు చూడండి. జనరల్ పబ్లిక్ స్వచ్ఛ భారత్ కింద నేను నా సొంత డబ్బులు పెట్టి కట్టించినది. ఎక్కడెక్కడో యూరినల్స్ పోస్తుంటారు, అట్లా కాకుండా పద్ధతి ప్రకారం యూరిన్ చేయాలి, నీళ్లు కూడా ఇడవాలని నేను ప్రయోజనం పెట్టిన. అది మీకు కానీ అక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది అవుతుంది, మున్సిపాలిటీలో కూడా ఇబ్బంది అంటే తీసేసుకోండి. నేను మోరి వేయడం వల్ల, నేను జనరేటర్ పెట్టి వేయడం వల్ల కూడా ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందంటే రాండి, మీరు నా దగ్గర రండి. ఈ రకమైన ఇబ్బంది కలుగుతుందంటే నేను తీసేయడానికి ఇబ్బంది ఏం లేదు. ప్రభుత్వ స్థలంలో రాజేంద్ర రెడ్డి అనే వ్యక్తి అవగాహన ఉన్నాడు, ఇంత టాలెంట్ ఉన్న వ్యక్తి ఎట్లా పెడతారా? ఏం లేదు, ఏ మూమెంట్ లేనితోనే పెట్టాను నేను. గవర్నమెంట్ ప్లేస్ అది ఎట్లా పెడతారు? ఏం లేదు, నేను చెప్తున్నా కదా, మంది చేసిన ఆక్రమణల కల్లా 4 ఫీట్లు 5 ఫీట్లు ఎన్నికున్నా నేను. నీవు అన్ని ఆక్రమణలు తీసుకున్నావు, నీవు ప్రజాప్రతినిధి గెలిచినావు కదా భయ్, అంతే తీసేసుకుంటారా? నాది కూడా తీసేయి, నేను వద్దంటాను కదా. ఆదర్శంగా ఉండాలనే నేను నా అంత పూర్తి ఇవ్వడం చూపెట్టాడు వచ్చి. నా ఇంటి ముందర అది 50 ఫీట్ల రోడ్డు పోయి, నా ఇంటి ముందర 48, 49 ఫీట్ల రోడ్డు ఉంది. నువ్వు ఆడికిడి కొలు ఏమన్నా 40 ఫీట్ల రోడ్డు నువ్వు నాకు చూపిస్తే సరే, నేను తప్పు చేసినట్టే లెక్క. కానీ కంప్లైంట్ కాకపోతే కంప్లైంట్ ఇవ్వడం వాళ్ళకు అధికారం ఉంది, రైట్ ఉంది, ఎందుకు తీసుకోవాలి? తప్పు ఉంటే తీసుకుంటారు, ఎందుకు తీసుకోవాలి? అది పొరపాటు ఉండి అక్కడ జనాలకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందో తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. అధికార పార్టీ కూడా అయితే, ఎమ్మెల్యే అయితేమి, మేయర్ అయితేమి, డిప్యూటీ మేయర్ అయితేమి, రాజేంద్ర రెడ్డి కాంగ్రెస్ లీడర్ అయితే ఊరుకోరు కదా. మున్సిపాలిటీ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంటే తీసేస్తారు. ఉంటారు, నేనేం చెప్తాను, ఎవరైనా ఉండొచ్చు, పని లేని వాళ్ళు, ఎక్కడ పొద్దు ఒకటే గెలుకుదాం, ఏమన్నా అవుతాను గెలుకుదాం అనే వాళ్ళు ఉండొచ్చు. దానికే నేను చేసే కార్యక్రమాల వల్ల వార్డు ప్రజలే కాదు, జనరల్ పబ్లిక్ కూడా ఇబ్బంది కలగదు. ఇబ్బంది కలిగే పక్షం లోపల నేను ఎంత ఎన్నికకి జరగాలంటే ఎక్కడ పోవాలంటే అక్కడ పోతా. అరే నా ఇల్లు ఆడు ఉంటే కూడా మీకు ఇబ్బంది అవుతుంది, చూసి కళ్ళు మసి అవుతుంది అంటే నా ఇల్లు విక్కపోమంటే కూడా విక్కపోతా. మీకు నిజం అనిపిస్తే, న్యాయం అనిపిస్తే, మిమ్మల్ని తృప్తి చేసేదే నా ఉద్దేశం. నా ఇల్లు ఆడ ఉంటే కూడా మీకు సులభం అవుతారు అంటే చెప్పరు. మరి అమ్ముకొని అన్న పోదా, మీరు కొంటే కొనుండి, ఎవరో కొనేటోళ్ళు వచ్చి కొనుక్కొని పోతా, మీకు అంత సులభది కాకుంటే. నా వల్ల ఎవరికి ఇబ్బంది కలగదు.
ఇబ్బంది కలిగే పక్షంలో నేను ఎక్కడికి ఎంతకైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా. అంటే ఎవరైనా టార్గెట్ చేసి చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? టార్గెట్ చేస్తుండ్రనే కదా, టార్గెట్ చేస్తుండ్రు కదా. రోడ్డు మీద 5 ఫీట్ల అరుగు కట్టి 5 మెట్లు ముందరికి పెట్టాను. అది చూడండి ఒకసారి, మీరు మీడియా మిత్రులు కూడా వచ్చి ఒక్కసారి చూస్తే నేను ఎంత పొరపాటు చేసిందో మీకు తెలుస్తుంది. ఒకవేళ నేను పొరపాటు చేయనట్లు మీరు భావిస్తే దానివల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బంది జరిగితే, వాహనదారులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది జరుగుతుందంటే తీసేయండి, నాకేం ఇబ్బంది లేదు. మీరెందుకు మున్సిపాలిటీ డబ్బులు ఎందుకు ఖర్చు పెడతారు, నేనే తీసేస్తాను. మీరు చెప్పండి దీనివల్ల ఇబ్బంది అవుతుంది అని మీరు చెప్పండి, నేనే తీసేసుకుంటాను. మీరు మున్సిపాలిటీలో వచ్చి పైసలు ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం లేదు. కమిషనర్ గారు వస్తారా, మేయర్ వస్తారా, డిప్యూటీ మేయర్ వస్తారా, ఎమ్మెల్యే వస్తారా, రండి పరిశీలన చేయండి. లేదన్నా మీరు ఎంత ఎంకికి జరగంటే నేను జరుగుతా. మున్సిపాలిటీ పైసలు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు.